హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. రామాయణ భారతాల్లోనే కాదు, సినిమాల్లో కూడా తమ్ముళ్ళు ఆదుకున్న అన్నలు ఎందరో ఉన్నారు. అన్నలు ఆదుకున్న తమ్ముళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. నిజం చెప్పాలంటే అన్నలకు అనుచరులుగా ఉన్నటువంటిదే తెలుగు సినిమా పరిశ్రమ మొత్తము తమ్ముళ్ళు. అటు రామారావు తమ్ముడి నుంచి, కృష్ణ గారి తమ్ముడి నుంచి, చిరంజీవి గారి తమ్ముళ్ళ వరకు అందరూ అన్న బాటలో నడిచిన వారే. అయితే అన్న బాటలో నడిచిన వారు అంటే వాళ్ళు సినిమా పరిశ్రమలో ఉండి వాళ్ళ తమ్ముళ్ళని నడిపించారు. కానీ సినిమా పరిశ్రమ వైపు ఒక అన్న మాత్రం ఒక నటుడిని నడిపించారు. ఆ నటుడు మహానటుడు అక్కినేని అయితే వారి అన్న పేరు అక్కినేని రామబ్రహ్మం. అన్నగారి మాటతో అక్కినేని మద్రాసు రైలు ఎక్కారు. అక్కినేని సినీ ప్రవేశం వెనుక అన్నగారి కష్టం ఉంది. రామాయణంలో, మహాభారతంలో అన్నమాట జవదాటని తమ్ముళ్లను చూసాం. తెలుగు సినీ లోకంలో కూడా అన్నమాటను జవదాటని సోదరులున్నారు. వారిలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకరు. అక్కినేని పెద్దన్నయ్య రామబ్రహ్మం గారు. అక్కినేని నాటకాల్లోకి లాక్కొచ్చింది కూడా ఆయనే. చదువు సంధ్యలు మానేసి నాటకాల్లో వేషాలు వేయడానికి తల్లి అంగీకరించకపోతే ఈయనే నచ్చజెప్పి ఒప్పించాడు. తమ్ముడి అభివృద్ధి కోసం తన సమయాన్ని, డబ్బును మంచినీళ్ళలా ఖర్చు చేశాడు. తమ్ముడు నాటకాలాడి పేరు తెచ్చుకుంటుంటే విని ఎంతో సంతోషంతో మురిసిపోయేవాడు ఈ అన్న. అన్ని రంగాల్లో ఇగో ఉన్నట్టు ఈ రంగంలో ఉన్నప్పటికీ ఈ అన్న రామమ్మ గారు మాత్రం ప్రత్యేకం. తన కుటుంబ మిత్రుడు కాజా వెంకట్రామయ్య ద్వారా దర్శకుడు శ్రీ పుల్లయ్యకు పరిచయం చేయించి ధర్మపత్నిలో నటిపడానికి కారణమయ్యాడు గూడవల్లి రామబ్రహ్మం వంటి వారి దగ్గరికెళ్లి తమ్ముడికి అవకాశం ఇవ్వాలని కోరేవాడు. అసలు సినిమాలకు వెళ్లే కీలక నిర్ణయం తీసుకుంది కూడా రామబ్రహ్మమే. అన్న ఎస్ అంటేనే అక్కినేని సినిమాలకు వెళ్లారు. అక్కినేని సినీ రంగ ప్రవేశం కూడా గమ్మత్తుగా జరిగింది. ఒకరోజు తెనాలిలో నాటక ప్రదర్శనను పూర్తి చేసుకుని గుడివాడ వెళ్లడానికి బెజవాడ రైల్వే స్టేషన్లో పాటలు పద్యాలు పాడుకుంటూ ట్రూపు సభ్యులతో రైలు కోసం ఎదురు చూస్తున్న అక్కినేని రైలు కిటికీలోంచి చూశారు ఘంటసాల బలరామయ్య. చూసి చూడగానే అక్కినేనిలో ఏదో ఉందని పసిగట్టారు. ఏ అబ్బాయి, సినిమాల్లో నటిస్తావా అని అడిగారు. దానికి మా అన్నయ్యను అడిగి చెబుతా అన్నారు అక్కినేని. అప్పుడు బలరామయ్య గారు గుడివాడ వెళ్ళి దుక్కిపాటి మధుసూదనరావుతో పాటు అన్న రామబ్రహ్మమ్మను ఒప్పించారు. సీతారామ జననంలో వేషానికి అక్కినేనిని మద్రాసుకు పంపారు. నెలకు 250 రూపాయల జీతం. ఈ సినిమాలో రాముడి వేషానికి పొద్దుటూరు రాజా బిఎస్ రాజు పోటీ పడ్డారు. అయితే రాజు పొట్టిగా ఉండడంతో రాముడి వేషం అక్కినేనికే దక్కింది. 1944 మే నెల 8న సీతారామ జననం తొలి షాట్టు అక్కినేనిపైనే తీశారు. అన్న మాట ప్రోత్సాహంతో అక్కినేని తెలుగు వెండి తెరకు వేల్పయ్యాడు. యాడ్స్ ఆఫ్ రామబ్రహ్మం గారు. ఇలా సినీ సోదరులు మనకు చాలా మందే కనబడతారు. ఎన్టీఆర్ చిత్రాలకు నిర్మాతగా ఆయన తమ్ముడు త్రివిక్రమరావు వ్యవహరించేవారు. కృష్ణ గారికి 2 సోదరులు కూడా ఆయనతో పాటు సినీ రంగంలో ఉన్నారు. ఆదిశేషగిరిరావు, హనుమంతరావు. రాజబాబు సోదరులు కూడా నటులే. సత్యనారాయణ సోదరుడు కూడా సినీ రంగంతో ముడిపడిన వాడే. హరికృష్ణ, బాలకృష్ణ సోదరులే. అలాగే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సోదరులే. హీరో రవితేజ సోదరులు కూడా నటులే. ఇలా లిస్టు వేసుకుంటూ పోతే మెగాస్టార్ వరకు విస్తరించిన ఆ లిస్టు ఏది ఎట్లా ఉన్నప్పటికీ ఆ రోజుల్లో సినిమా రంగంతో పరిచయమే లేకుండా అన్నగా ఉన్నటువంటి వాడు తమ్ముడిని సినిమాల్లోకి తీసుకురావడానికి విశేష కృషి చేసిన రామబ్రహ్మం ఎంతైనా అభినందనీయుడు. కాబట్టి రామబ్రహ్మం కృషి మిగతా వారికి ఆదర్శం అనుకోవచ్చు, లేకపోతే గొప్పదనుకోవచ్చు. కానీ రామబ్రహ్మం నాగేశ్వరరావు వెనక ఉండటంతోనే నాగేశ్వరరావు నటుడుగా రాణించడానికి ద్వారాలు తెరుచుకున్నట్లయింది. నిజంగా రైల్వే స్టేషన్లో రైలు కిటికీల నుంచి ఘంటసాల బలరామయ్య చూసినా రామబ్రహ్మం కాదనంటే అక్కినేని నాగేశ్వరరావు ఇంటికి వెళ్ళిపోయేవాడు. కాబట్టి రామబ్రహ్మం తోడు ఏఎన్ఆర్కు నీడలాగా జరిగి ఆయన సినిమా ప్రవేశానికి అహర్హం శ్రమించినటువంటి రామబ్రహ్మం గారికి అక్కినేని కుటుంబం ఎంతైనా ఎప్పుడైనా కృతజ్ఞతగా ఉండవలసిందే. సో ఫ్రెండ్స్, రామబ్రహ్మం గారి కథ కానీ మీకు నచ్చినట్లయితే నా విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.